మన పూర్ణిమ సిల్క్స్ లో కాదాంబరి కలెక్షన్స్ స్వచ్ఛమైన కంచి పట్టు చీరలు. వివరాలకు కాల్ చేయండి. ఇప్పుడు ఇంత తెలిసినటువంటి కేసీఆర్ ఎందుకు సైలెంట్ అయ్యాడు అనేటువంటి ఒక సైలెంట్ మాట. ఆయన కాలేదు. బయటికి రావట్లేదు, మాట్లాడట్లేదు. ఇప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉండడం అనేది అవగాహన రహిత్యం అండి. కేసీఆర్ ఈజ్ మ్యాపింగ్ ఏం చేయాలి, ఎట్లా చేయాలి, ఈ ప్రభుత్వాన్ని ఎట్లా గద్దెదించాలి, ఈ గద్దెదించుడు ఖాయము, మళ్ళీ తెలంగాణ ఎట్లా అభివృద్ధి చేయాలనేది మ్యాపింగ్ చేస్తున్నాం. మేము రోడ్ మ్యాప్ వేసుకుంటున్నారు. రోజు మాకు ఉత్త కూర్చోలేదండి. మేము ఇప్పటికి కూడా సేమ్ తెలంగాణ ఉద్యమంలో ఎట్లా కష్టపడమో అదే కష్టపడుతున్నాం. ఇప్పుడు కార్యకర్తలకి వీళ్ళందరికీ ఉంటుంది, బయట ఏం జరుగుతుంది దాని గురించే విపరీతమైనటువంటి చర్చ చేస్తూ ఉన్నప్పుడు కేసీఆర్ సైలెంట్గా ఉన్నాడు. కేసీఆర్ దగ్గర నుంచి ఒక మాట రావట్లేదు. కేసీఆర్ ఏదైనా మాట్లాడితే బాగుండు అని క్యాడర్ ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మాట్లాడతామండి. సాగు డప్పు పెళ్లి డప్పు అని ఉంటుంది. ఇప్పుడు మేము ఓటమి పాలైనప్పుడు, మేము ఓటమి ప్రజలు నిర్ణయం చేసినప్పుడు మేము ఆ విధంగా బిహేవ్ చేయాలి. తెల్లారి నుండే కేసీఆర్ మళ్ళీ మాట్లాడడం కరెక్ట్ కాదు. వీ హ్యావ్ టు గివ్ ప్రజలు సమయం ఇచ్చారు రేవంత్ రెడ్డి గారికి. పరిపాలన చేయని చూస్తున్నాం, వెయిట్ అండ్ సీ. 2.5 సంవత్సరాలు దాటుతుంది కదండి. ఇంకా 15 రోజులు అయితే కరెక్ట్, ఎగ్జాక్ట్లీ జూన్ అయిపోతే 2.5 years అవుతుంది. అప్పుడు స్టార్ట్ చేస్తాం. డెమోక్రసీ లోపల ప్రజలు నిర్ణయం చేసిన నువ్వు ప్రతిపక్ష పాత్ర కూర్చోవా అని చెప్పారు. చూస్తున్నాం, స్టడీ చేస్తున్నాం. మా పార్టీ నాయకులు కేటీఆర్ గారు కానీ, సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, ముఖ్యంగా మా హరీష్ గారు కానీ అండ్ వీళ్ళందరూ కూడా మాట్లాడుతున్నారు. పీపుల్స్ కన్సర్న్స్ వీళ్ళందరూ కూడా రోజు కేసీఆర్ గారితో మాట్లాడుతున్నారు, నిర్ణయాలు తీసుకుంటున్నాం. ఆచరణలో వాళ్ళు మంచి లెజిస్లేచర్స్గా శాసనసభలో మాట్లాడుతున్నారు, బయట మాట్లాడుతున్నారు. ప్రతి ఇష్యూను రేకప్ చేస్తున్నాం మా పార్టీ నాయకులు. ఇవాళ బీసీ ఇష్యూస్ ఉన్నప్పుడు మా శ్రీనివాస్ యాదవ్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, మసునాచారి గారు, చాలామంది పేర్లు ఇప్పుడు చెప్పడం చాలా పెద్ద లిస్ట్ ఉంది. మా నాయకులు ఎంత బాగా ఇష్యూస్ రేజ్ చేశారు, ఏది అట్టడుగు ఉన్నటువంటి వర్గాల సమస్యలపైన. కాబట్టి ప్రతి ఇష్యూలో వీఆర్ వెరీ యాక్టివ్ టీఆర్ఎస్ పార్టీ. కాబట్టి ఈరోజు ప్రజల దగ్గరలో మేము ఉంటాం. రానున్న రోజుల పాటు ఈ ప్రభుత్వము ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకపోతే ప్రజలే దించేస్తారు ఈ ప్రభుత్వాన్ని. ఈయన 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని మాట్లాడుతున్నాను. కేసీఆర్ ని మించినటువంటి రికార్డ్ అనేది రాబోతోంది. ఆ తర్వాత జమిలీ ఎలక్షన్స్ ఉంటాయి. కాబట్టి 10 ఏళ్ళు కేసీఆర్ అది హీ కుడ్ నాట్ డూ. ఆయనకు ఆ రికార్డ్ అనేది రాలేదు. 2 తొలి ముఖ్యమంత్రి అనేది ఉంది తప్ప. ఆయన ఊహల్లో బతుకుతున్నాడు రేవంత్ రెడ్డి. అసలు 10 ఏళ్ళు కాదు, 10 సంవత్సరాలు, వచ్చే 10 నెలలు చక్కగా ఉంటాడని ఆలోచించుకోవాలి రేవంత్ రెడ్డి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలు ఎప్పుడు దించుతారో ఎప్పుడు ఎక్కిస్తారో తెలియదు. కాబట్టి ఆయన 10 సంవత్సరాలు, వచ్చే 10 నెలలు చక్కగా ఉంటాడు అనేది ఆయన ఫస్ట్ ప్రశ్నించుకోవాలి. కాంగ్రెస్ పార్టీ సచ్చే పార్టీ. ఆయన కిందికి నీళ్ళు వచ్చేదాకా తెలియదు ఎవరికి. చాప కింద నీళ్ళు లాగా వస్తాయి, ఆయన కిందికి ఎప్పుడు వచ్చేదో తెలియదు. ఫైన్ మార్నింగ్ దిగిపో ఇంకొకరని కూడా చెప్తారు కాంగ్రెస్ పార్టీలు. చరిత్ర అది, కాంగ్రెస్ పార్టీ చరిత్ర కదా. ఈ దేశంలో 5 సంవత్సరాలు కంటిన్యూస్గా ముఖ్యమంత్రి ఉండడం అనేది చాలా చాలా రేర్. కాకపోతే ఇప్పుడు రేవంత్ రెడ్డికి సీఎంగా ఆయన సాధించినటువంటి డెవలప్మెంట్స్ కావచ్చు, చేస్తున్నటువంటి ఈ ప్రగతి, ఇవన్నీ చూసిన తర్వాత అప్రిషియేషన్స్ కూడా సోనియా గాంధీ దగ్గర నుంచి వచ్చాయి, అధిష్టానం దగ్గర నుంచి ఉంది అనుకున్నప్పుడు అలాంటి చేంజింగ్ అనేది ఉంటుంది. అప్రిసియేషన్ మీరు అంటున్నారు. అప్పుడప్పుడు పోతే రాహుల్ గాంధీ ఇంటర్వ్యూ ఇవ్వలేదని చెప్పి కూడా మళ్ళీ వాపసు వచ్చినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డికి. అర్థమైంది కదండి. అపాయింట్మెంట్లు దొరకట్లేదు, వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఢిల్లీకి పోయి వచ్చినవి కూడా ఉన్నాయి. అప్రిసియేషన్ దేని ఇష్యూ మీద చేస్తారో నాకు తెలియదు. బీసీ రిజర్వేషన్స్ గణాంకాలు అన్నారు. సరిపోయి చెప్పుకుంటే పార్టీ అధినాయకత్వం కాబట్టి చెప్తే చెప్పొచ్చు, తప్పేం లేదు. బై ఎలక్షన్స్ కావచ్చు, లోకల్ బాడీ ఎలక్షన్స్. ఇప్పుడు చూడండి, బై ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ సహజంగా అధికారంలో ఉన్న పార్టీకి ప్రజలు ఓటేస్తారండి. ఇప్పుడు మీకు ఓటైతే మీరు ప్రభుత్వంకి వచ్చేది కాదు కదా అని అనుకుంటారు. చాలా ఇంటెలిజెంట్ పీపుల్ తెలంగాణ పీపుల్ కాదు, భారత ప్రజలు చాలా గొప్ప ప్రజలు. అవసరం ఉన్నప్పుడే వాళ్ళు రియాక్ట్ అవుతారు. ఇప్పుడు నీకు ఓటేసిన లాభం ఏంది, నాకు ఇక్కడ పనులు కావాలి కదా. ఇప్పుడు మన జరిగిన జూబ్లీహిల్స్లో అంతే. అయినప్పటికీ మొన్న మున్సిపల్ ఎన్నికల పట ఒక అపోజిషన్ పార్టీ ఇన్ని స్థానాలు గెలవడం అనేది వెరీ రేర్. మేము గెలిచాం. రేపు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఎందుకు పెడతలేడు రేవంత్ రెడ్డి? పార్టీ గుర్తులపైన పెట్టాలి కదా. భయపడుతున్నాడు. రైతు బంధు, రైతు బీమా ఇవన్నీ ఇవ్వలేదు. తర్వాత పేరుకి చెప్పుకున్నాడు ఏది రుణమాఫీలు, ఇవన్నీ కాలేదు. కాబట్టి ప్రజలు చాలా గట్టిగా ఉన్నారు. కాబట్టి ఆయన ఎన్నికలు పెడతలేడు. జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పార్టీ గుర్తులపైన ఎందుకు పెట్టలేదు? సర్పంచ్ ఎన్నికలు పెట్టి సపరేట్గా కూర్చున్నాడు. కాబట్టి అతనికి తెలుసు చాలా కష్టం అని చెప్పి రేవంత్ రెడ్డికి.
జిహెచ్ఎంసీ ఎన్నికలకు ఒక సమాయత్తం అవుతున్నట్టున్నారు, డీలిమిటేషన్ ప్రక్రియ అయింది, 3గా విభజించారు, ఆల్ సెట్ అని అనిపిస్తోంది కదా. వీఆర్ రెడీ. ఎందుకంటే ఈసారి 3 మున్సిపల్ కార్పొరేషన్లో కూడా ప్రజలు చాలా రెడీ ఉన్నారు. మళ్ళీ కారు గుర్తుపై ఓటు వేయాలి, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని తీసుకురావాలనే ఉద్దేశంతో. కాబట్టి మేము మంచి విజయం సాధిస్తాం ఈ 3 మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో. సో ఇప్పుడు మళ్ళీ కారు గుర్తు అనగానే టీఆర్ఎస్ బీఆర్ఎస్, వినోద్ కుమార్ గారి మనసులో ఏముంది, ఏదైతే బాగుంటుందని మీకు అనిపిస్తుంది? యాజ్ ఏ ఇండివిజువల్గా కావచ్చు, ఒక పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు, సీనియర్ లీడర్ అయి ఉన్నారు, కార్యకర్తలతో ఇంత మాట్లాడుతూ తిరుగుతూ ఉన్నప్పుడు ఇండివిజువల్గా మీరు అంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవించాలి. కాబట్టి ప్రజలైతే మెజార్టీ ప్రజలు టీఆర్ఎస్ ఉంటే బాగుంటుందని అంటున్నారు. సో అదేమన్నా మీరు ప్రతిపాదన, ఒక తీర్మానం, డిస్కషన్ వస్తే ఇప్పుడు కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఎందుకు పెట్టాలనేది కూడా ఆ రోజు మాకు చాలా చెప్పిచ్చేశారు. వారు ఆలోచన చేశాం. ఆ రోజు తెలంగాణ అంశం ఉంది, రేపు మనం ఢిల్లీలోకి వెళ్తే ఇంకా బాగా చేసుకోవచ్చు. ఇంకా ఢిల్లీలో మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ ఉండాలంటే మన పక్కకున్న మహారాష్ట్ర, పక్కకున్న కర్ణాటక, చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఒక విస్తరించి మన కొన్ని స్టేట్లు సంపాదిస్తే మనం ఢిల్లీలో ఇంకా ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేసుకోవచ్చు, మన తెలంగాణను అభివృద్ధి చేసుకోవచ్చు అనేటువంటి ఒక ఆలోచనతోనే మేము బీఆర్ఎస్ పెట్టాం. ప్రాక్టికల్గా సక్సెస్ కానప్పుడు వీ హ్యావ్ టు వన్స్ అగైన్ రీథింక్ కదా. రాజకీయాల్లో ఎప్పుడు కానీ, రాజకీయాల్లో కానివ్వండి లేదా మన జీవితంలో కానీ ఒక స్ట్రాటజీ అనుకుంటాము, అది సక్సెస్ కానప్పుడు మనకు ఆల్టర్నేటివ్ గురించి ఆలోచించాలి కదండి. దాన్నే పట్టుకొని ఏడవం కదా. కాబట్టి నౌ అవర్ ప్రయారిటీస్ తెలంగాణ. కాబట్టి మా కమిటీలో చర్చిస్తాం. సో ఇదే పేరుతో కవిత కూడా వస్తుంది అనుకున్నప్పుడు తెలంగాణ ప్రజా జాగృతి అనే పేరుతో పాటుగా డిఫరెంట్గా ఉన్నాయి. మీరేమో ఏప్రిల్ 27న ఆవిర్భావ దినం జరుపుకుంటూ ఉంటే ఏప్రిల్ 25 అంటే మీకంటే ఒక 2 రోజుల ముందుగానే తన పార్టీ పేరుని అనౌన్స్ చేస్తున్నారు, దానికి సంబంధించినటువంటి కమిటీలు ఏర్పాటు చేశారు, విపరీతమైనటువంటి మీటింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. ఆ కొత్త పార్టీ సరికొత్త ఎజెండాతో రాబోతోంది, ఎలా చూస్తున్నారు? చూడండి, ఈ భారత పౌరుడికి ఎవరికైనా రాజకీయ పార్టీ 12 మంది కలిసి ఒక అప్లికేషన్ పెడితే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిజిస్ట్రేషన్ చేస్తుంది. కవిత ఈజ్ ఆ పార్లమెంటేరియన్, రాజకీయాల్లో ఉన్నటువంటి వ్యక్తి. ముఖ్యంగా తెలంగాణ జాగృతి పేరిట తెలంగాణ కల్చర్ పైన మా ఉద్యమ కాలంలో దో షీ వాజ్ నాట్ ఇనిషియల్లీ యాక్టివ్ ఇన్ టీఆర్ఎస్ పార్టీ, బట్ ఒక అంశం తీసుకొని చాలా కష్టపడ్డది, పనిచేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా బతుకమ్మ అనేటువంటి ఒక ఫెస్టివల్ని విస్తృతంగా తీసుకెళ్ళినటువంటి వ్యక్తి ఆవిడ. కాబట్టి ఆవిడ పార్టీ పెట్టాలనుకుంటే మాకేం అభ్యంతరం ఏం లేదు. కానీ రాజకీయాల్లో ఆమె రేపు రాజకీయ పార్టీగా ఆవిర్భవించి మా పైన, మా పార్టీ పైన ఆమె ఏ విధంగా ప్రవర్తిస్తో దాని తగ్గట్టు ధీటుగా మేము కూడా ప్రవర్తిస్తాం. సో కేసీఆర్ని క్షోభ పెట్టొద్దు అన్నట్టుగా కేటీఆర్ ఒక చిట్ చాట్లో ఉన్నారు. కన్న తండ్రిని అంతగా క్షోభ పెట్టాల్సినటువంటి అవసరం లేదు, అంత బాధ పెట్టొద్దు అనేటువంటి మాట. మీరు ఎలా చూస్తున్నారు దీన్ని? మీరు అంటే ఇప్పుడు ఫాదర్, సన్, డాటర్, కాబట్టి దాంట్లో మనం మాట్లాడకపోవడం మంచిది. కాకపోతే క్లోజ్ అసోసియేషన్, ఒక ఫ్యామిలీ మెంబర్ కానీ బట్ కేటీఆర్ గారు ప్రస్తావించింది, మీరన్న ఇంతమంది ప్రస్తావించిన మాట, అది ఇట్స్ ఫ్యామిలీ ఇష్యూ. కాబట్టి చెల్లె కాబట్టి ఆయన మాట్లాడాడు, దాని తప్పేముంది? సూచనప్రాయంగా చెప్పిండు, రాజకీయాలు ఉంటే ఉండమ్మా కానీ అనవసరంగా తండ్రిని ఇబ్బంది పెట్టకన్నట్టు సందేశంలాగా చెప్పాడు. డైరెక్ట్గా చెప్పలేకపోతే నాకు తెలియదు, మీ ద్వారా మీడియా ద్వారా చెప్పినట్టున్నాడు. కవిత అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నప్పుడు పార్టీ తరఫున ప్రాపర్గా సపోర్ట్ రాలేదు, కేసీఆర్ కూడా మాట్లాడలేదు, ఏ లీడర్ కూడా తన వెంట నడిచి రాలేదు అనేటువంటి తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కవిత చేశారు. యాక్చువల్గా మీరు ఎందుకు స్పందించలేదు? ఏం జరిగింది ఆ సమయంలో? ఇంకా ఆవిడకి తెలుసు అండి, స్పందించలేదు ఆవిడకి తెలుసు. బట్ ఓపెన్గా చెప్పినప్పుడు అందరికి తెలుసు కదా, కేసీఆర్ కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ యాజ్ ఎ బ్రదర్ కేటీఆర్ గారు కానీ హరీష్ గారు కానీ దే వర్ ఆల్ అలాంగ్ ఇన్ ఢిల్లీ అ లాట్ ఆఫ్ టైం. అందరికీ తెలుసు, ఆవిడకు కూడా తెలుసు. సో మహిళా రిజర్వేషన్ బిల్, ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటున్న సమయంలోనే కొత్త పార్టీ ఒక మహిళా అధ్యక్షురాలు కాబోతోంది అనేది ఒక మాట. సో ఈ పరిణామాలు వీటన్నిటిని చూస్తుంటే ఏమనిపిస్తోంది మీకు? అంటే దానికి దీనికి సంబంధం లేదండి. మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఈనాటిది కాదు, అది దాదాపు 40-50 సంవత్సరాల నుంచి వెళ్ళి భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ముఖ్యంగా పార్లమెంట్లో చాలా సందర్భాల్లో చర్చలు జరిగినాయి. నాకు తెలిసింది రాజీవ్ గాంధీ గారి కంటే పూర్వం జరిగింది. రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు మార్గరెట్ అల్వా, కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు కర్ణాటక నుండి, ఆవిడ నాయకత్వం ఒక కమిటీ వేశారు.
తదనంతరం గీతా ముఖర్జీ గారు కమ్యూనిస్ట్ పార్టీ ఎంపీ బెంగాల్ నుండి, సిపిఐ ఎంపీ, ఆవిడ పేరిట ఒక కమిటీ వేశారు పార్లమెంటు. ఆ కమిటీ చాలా లోతుగా దేశవ్యాప్తంగా పర్యటించి పార్లమెంటుకు ఒక సుదీర్ఘమైన రిపోర్ట్ ఇచ్చి 33% అనే అంశాన్ని ఆవిడే మొదటిసారి ప్రస్తావించి ఏ విధంగా కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలని చెప్పి అవన్నీ చెప్పిన తర్వాత బిల్లు కూడా ప్రవేశపెట్టబడ్డది దేవగౌడ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు. గీతా ముఖర్జీ గారే మూవ్ చేశారు ఆ రోజులలో. కాబట్టి ఇది చర్చ నాటి నుండి నేటి వరకు జరుగుతుంది. తర్వాత సోనియా గాంధీ గారు 2013లో UPA 2 ఆ సమయంలో పట్ల ఆవిడ రాజ్యసభలో పాస్ చేయించారు, కానీ లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయలేదు. తర్వాత మోడీ గారు 10 సంవత్సరాలు మౌనంగా ఉన్నారు. మరి వారు 2023 లోపట మళ్ళీ దాన్ని కొంత సవరించి లోక్సభలో రాజ్యసభలో పాస్ చేయించారు. ఈరోజు చట్టమైంది అది. ఆ చట్టాన్ని 2026 తర్వాత జరిగేటువంటి డీలిమిటేషన్ సెన్సస్ తదనంతరం అమల్లోకి వస్తుందని చెప్పి సెక్షన్ 5 ఆఫ్ ఉమెన్స్ రిజర్వేషన్ యాక్ట్లో ఉంది. మరి దాన్ని ఈరోజు డిలీట్ చేసేసి 2011 సెన్సస్ ప్రకారంగానే ఇమీడియట్గా మహిళా రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పి మోడీ గారు మళ్ళీ ప్రయత్నం చేసి రేపు పార్లమెంట్లో 16, 17, 18లో చర్చించి స్పెషల్ సెషన్ పెట్టి చర్చించి దాన్ని అమల్లోకి తీసుకొస్తామని వారంటున్నారు. కాబట్టి మహిళా రిజర్వేషన్ చట్టం అనేది ఏ రాజకీయ పార్టీ ఓన్ చేసుకునేటువంటి అవసరం లేదు. ఎందుకంటే అన్ని రాజకీయ పార్టీలు, ఈ దేశంలో అన్ని రాజకీయ పార్టీలు మాట్లాడే సీట్లు పెంపు చేయాలని చెప్పి మొదటిసారిగా కేసీఆర్ గారు సోనియా గాంధీ గారు చెప్పారు 2006లో. మహిళా రిజర్వేషన్ వ్యతిరేకిస్తున్నారు కాబట్టి మీరు కొన్ని సీట్లు ఇంక్రీజ్ చేస్తే ఎవరికి ఇబ్బంది ఉండదని చెప్పి సూచనాప్రాయంగా UPA కూటమిలో కేసీఆర్ గారు మొదటిసారిగా ప్రస్తావించారు. సో దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ కంట్రిబ్యూషన్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్. వివిధ రాజకీయ పార్టీల నాయకత్వం చాలామంది దీన్ని కంట్రిబ్యూట్ చేస్తారు, ఏది మహిళా రిజర్వేషన్ చట్టం తీసుకురావడానికి. మళ్ళీ ఇప్పుడు మోడీ గారు చేసే ప్రయత్నాన్ని కూడా ఎవరు కూడా వమ్ము చేయవలసిన అవసరం లేదు, చర్చించాలి. కానీ దురదృష్టవశాత్తు బీజేపీ ప్రభుత్వం రాజకీయ కోణంలో ఆలోచిస్తుంది. రేపు 16, 17, 18 పెట్టవలసిన అవసరం ఏముంది? ఇప్పుడు బెంగాల్లో, తమిళనాడులో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల తర్వాత పెట్టవచ్చు కదా. ఓ 10 రోజులు వాయిదా ఇస్తే ఏమవుతుంది? నా దృష్టిలో తప్పనిసరిగా రేపు పార్లమెంట్లో ఈ స్పెషల్ సెషన్ 16, 17, 18 లోపల ప్రవేశపెడతారు, చర్చిస్తారు. నేను అనుకుంటున్నాను, నా సిక్స్త్ సెన్స్ చెప్పేదండి, ఇది వాయిదా పడుతుంది. 2/3 మెజారిటీ ఉంటే సరిపోతుంది అనుకున్నప్పుడు 2 సభల్లో కూడా బీజేపీ కావాల్సినటువంటి NDA తరఫున ఉన్నాయి కదా. ఉన్నప్పటికీ కూడా దీన్ని డెమోక్రటిక్గా చర్చించాలి. ఇప్పుడు 50% సీట్లు పెంచుతా అన్నాడు, మరి నిన్న బిల్లులో అది లేదు. మొన్న సాయంకాలం వరకు అందరికి 50% పెంచుతారన్నారు. బట్ నిన్న ఇంట్రడ్యూస్ చేసిన బిల్లు నేను చూశాను, అది ఇంట్రడ్యూస్ చేయబోయే బిల్లు ఇప్పుడు సర్క్యులేట్ చేశారు. అది చదివాను రాత్రి నేను. దాంట్లో ఎక్కడ 50% సీట్లు పెంచుతామని ఇవ్వట్లేడు. ఇప్పుడున్నటువంటి జనాభా లెక్కలు, ప్రచురించబడ్డ జనాభా లెక్కలు అంటాడు, అంటే 2011 ప్రచురించబడ్డాయి. కాబట్టి ఆ జనాభా లెక్కల ప్రకారంగా తీస్తే చాలా ఎంపీ స్థానాలు కోల్పోతాయి, దక్షిణ భారత రాష్ట్రాలన్నీ కోల్పోతాయి. కానీ అట్లా జరనీయాడు మోడీ, తెలుసు నాకు. ఆ చర్చకు పెడతాడు. కాబట్టి నేను 50% పెంచుతున్నా, ఇవన్నీ కూడా ప్రో రేటా పంచుతా అని చెప్పి మళ్ళీ సమర్థించుకుంటాడు. సో ఇదంతా నా దృష్టిలో ఈ 2-3 రోజుల లోపల అయ్యే బిల్లు కాదు ఇది. డెఫినెట్గా కొంత సమయం పడుతుంది. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ వచ్చిన తర్వాత చాలా వరకు ఓటర్ల లిస్ట్ కూడా పోయింది, అతను జనాభా ప్రాతిపదికన ఇవన్నీ అన్నప్పుడు ఒక గేమ్ చేంజర్ అనే మాట మోదీ దగ్గర నుంచి వస్తుంది. కేవలం బుల్డోస్ చేసే ప్రయత్నం అని విపక్షాలు అనడం. నేను చెప్పేది ఏంటంటే, మోడీ గారు 3 సార్లు పుల్వామా అటాకు, తర్వాత లాస్ట్ టైం ఏంది సర్జికల్ స్ట్రైక్స్, ఈ పేర్లతోని 2 ఎన్నికలు దాటేశాడు, 3 ఎన్నికలు దాటేశాడు. కాబట్టి మళ్ళీ కొత్త సబ్జెక్టు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చినాం అనేటువంటి చెప్పుకోవడానికి ఇది ఒక ప్రయత్నం చేస్తున్నాడు. రాజకీయాలు అన్ని పార్టీలు కూడా చేస్తాయి, తప్పేం లేదు. ఇప్పుడు ఓ మంచి పథకం తీసుకొచ్చినప్పుడు మేమే తీసుకొచ్చినాం చెప్పుకుంటాయి పార్టీలు. మీరు రైతు బంధు ఇవాళ మేమే తీసుకొచ్చినాము, రైతు బంధు ఇవాళ PM కిసాన్గా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నది, గర్విస్తాం మేము. మా కేసీఆర్ గారు తీసుకొచ్చిన పథకం ఇలా దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవుతున్నాయి, చాలా రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి, మేము గర్వపడతాం. అంటే జాతీయ ఉపాధి హామీ పథకం మేము తీసుకొచ్చామని చెప్పి సోనియా గాంధీ గారు గర్వపడతారు. కాబట్టి ఇవాళ మోడీ గారు మహిళా రిజర్వేషన్ చట్టం మేమే తీసుకొచ్చామని చెప్పి మహిళలను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అందుకోసమే మేము ఏం చెప్తున్నామంటే, ఇది మోడీ గారితో ప్రారంభం కాలేదు, ఎప్పుడో ప్రారంభమైంది.
దాదాపు 30-40 ఏళ్ళ నుంచి వెళ్ళి మహిళా రిజర్వేషన్ చట్టం పైన మాట్లాడుతున్నారు. సోనియా గాంధీ గారు పార్లమెంట్లో పాస్ చేశారు. మా కేసీఆర్ గారు సీటు పెంచాలని చెప్పి ఆ రోజు సోనియా గాంధీ గారికి చెప్పారు. ఇలా అదే జరుగుతున్నది. కానీ జరుగుతున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున వాయిస్ వినిపించడానికి పార్లమెంట్లో మీరు కానీ ఇతర ఎంపీలు కానీ లేరు. ఆ ఒక్క ఫీలింగ్ అనేది ఉందా, మిస్సింగ్ ఫీలింగ్ మీకు? మాకుందండి. రియల్గా ఇప్పుడు 8 మంది కాంగ్రెస్ ఎంపీలు, 8 మంది బీజేపీ ఎంపీలు, ఒక ఎంపీ ఉన్నాడు. ఇదే టీఆర్ఎస్ ఎంపీలు ఒకరో ఇద్దరో ముగ్గురో 9, 10, 12 ఉంటే డెఫినెట్గా రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఎంతో ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం. ఇలా జాతీయ రహదారులు ఆ రోజు మాలాంటి వాళ్ళు మా ఎంపీలు అందరం వెంబడి తిరిగేది. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఇలా భువనగిరిలో పడ్డది. ఆ రోజు మా ఎంపీలము మేము కష్టపడ్డాం. ఈరోజు బీజేపీలో ఉన్నాడు భువనగిరి ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్ లాంటి వాళ్ళం మేము. ఈవెన్ కవిత కూడా ఆ రోజు ఒంటకాల పైన గంట సేపు నిలబడ్డది లోక్సభలో. మేమందరం నిలబడ్డాం. మరి ఆడపిల్ల నిలబడుతుందంటే పక్కకు చెప్తున్నాను. మేము ఒంటికాల పైన నిలబడ్డాం మేము ఆ రోజు. జితేందర్ రెడ్డి గారు, నేను, బూర నర్సయ్య గౌడ్ గారు, మేమందరము ఆ రోజు. సీతారాం నాయక్ వీళ్ళందరూ సగం మంది బీజేపీలో, సగం మంది కాంగ్రెస్లో ఉన్నారు. మేమందరం ఆ రోజు మేము నిలబడి కొట్లాడి ఇవాళ ఎయిమ్స్ పట్టుకొచ్చాం బీబీ నగర్కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో లేదు ఎయిమ్స్. మేము కొట్లాడి తీసుకొచ్చినాం. ఆ తపన ఉండాలి. తెలంగాణ 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 అభివృద్ధి అనేది ఉండాలి. ఇలా జాతీయ రహదారులన్నీ మేము డిజైన్ చేసినవని ఇలా అవుతున్నాయి. ఇలా ఈ ప్రభుత్వం అయినా మంచిదే, మాకేమీ అభ్యంతరం లేదు. కొత్త ఒక జాతీయ రహదారి డిక్లేర్ చేయించారా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా నేను. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు. 2019 తర్వాత ఒక్క జాతీయ రహదారి వచ్చిందా అనేది నా ప్రశ్న మీ ద్వారా. మేము తీసుకొచ్చిన డిక్లేర్ చేసిన తప్పితే ఒకటి కొత్తగా వచ్చిందా? రాలేదు. అంటే